ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. పరమగీతం 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపురుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపము. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా నీ ప్రజలందరితో మీరు మాట్లాడండి ప్రభువా. నాయన, పరమగీతంలో నీ ప్రేమ నీ సంఘం మీద ఎంత చూపించావో, ఇదో నీ ప్రేమ ఎంత మధురమైనదో, అట్టి కృపను పొందుకునే భాగ్యము ఎంతోమందికి నువ్వు ఇచ్చావు. ఈ వాక్యం ద్వారా ఇంకా అనేక కోట్ల మంది ప్రజలకు నాయన నీ ప్రేమను తెలియజెప్పమని అడుగుచున్నాం. నీ ప్రేమను పొందుకునే భాగ్యము ఈ వాక్యం విన్న వారందరికీ దయచేయమని, నీ దాసుడినైనా నన్ను మరుగు చేసి మీరే మాట్లాడమని, పుట్టుమ వేయబడిన నీ బంగారు మాటలు వచించడానికి నా నాలుకను నోటిని పెదవులను కడగమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. పరమగీతము బైబిల్ గ్రంథంలో అన్ని పుస్తకాల్లో కంటే కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన గ్రంథానికి ప్రత్యేకమైన పేరు కూడా భక్తులు చెప్తారు. దీని గ్రంథం పేరు కావ్య గ్రంథము అంటారు. సుందరి అని దేవుని సంఘాన్ని ఆయన అంటున్నాడు. నిజంగా సుందరి అంటే ఈ లోకంలో ఉండే దేవుని బిడ్డలు అందరూ కూడా సుందరంగా ఉండాలా అండి? అందరూ సుందరంగా ఉంటారు చెప్పండి. కొంతమంది నల్లవాళ్ళు ఉంటారు, కొంతమంది తెల్లవాళ్ళు ఉంటారు అండి, కొంతమంది పొట్టువాళ్ళు ఉంటారు, కొంతమంది నెత్తి మీద ఒక ఇంటికి కూడా ఉండదు అండి. మరి ఇంకా ఎన్నో రకాలైన వంకర్లు మానవంలో ఉంటాయి. కానీ ఈ యొక్క బాహ్య సౌందర్యాన్ని చూసి దేవుడు ఎవరిని ప్రేమించేవాడు కాదు. మరి సుందరి అనే ఆ మాటలో నిజంగా సుందరంగా ఉండేవాళ్ళనే, అందంగా ఉండేవాళ్ళనే దేవుడు పిలుస్తున్నాడని అనుకుంటే ఇది చాలా పొరపాటు. కానీ దేవుడు సుందరి అని ఎవరిని అంటున్నాడంటే అంతరంగాన్ని పరిశుద్ధపరుచుకున్న వాళ్ళందరినీ కూడా దేవుడు సుందరి అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. దేవునికి కావాల్సింది ఏంటి? బాహ్య సౌందర్యమా హృదయ సౌందర్యమా? ఏ సౌందర్యం కావాలి కదా? బాహ్య సౌందర్యం ఎవరికి కావాలంటే ఈ లోకంలో ఉండే మనుషులకి కావాలి. బాగా ఉన్న తెల్లగా ఉన్న అమ్మాయిని చూడండి అంటారు, అంతేగాని నల్లగా ఉండేవాళ్ళని లేకపోతే ఎవరినో చూడరు. మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు అంటే అవుతాయి. అయితే ఈ లోకం కోరుకునేది బాహ్య సౌందర్యం బాహ్యంగా కనబడే అంతస్తులు ఇవన్నీ. అయితే దేవుడు వాటిని లెక్క పెట్టడు. కానీ దేవుడు హృదయాంతరంగాన్ని చూసే దేవుడట ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందుకనే దేవుని సంఘానికి ఏముండాలి అంటే మొట్టమొదట హృదయ అంతరంగము దేవుని యొక్క అలంకారాల చేత అలంకరించబడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. సాధువైనట్టు గుణం కావాలట సాధువైనట్టు గుణము. సాధువు అంటే సాధువులు ఉంటారు కదా చాలామంది. భక్తి చేయడానికి కొంతమంది ఏ మార్గాన్ని ఎన్నుకుంటారు? సన్యాస మార్గాన్ని ఎన్నుకుంటారు. కానీ దేవుడైతే నువ్వు సన్యాసి అయిపోక్కర్లొద్దు, నువ్వు సంసారిగా ఉంటూనే నీలో గుణం మాత్రం ఎలా ఉండాలంటే సాధువత్వము కావాలి. గుణం బాగోపోతే మనిషి మంచోడు అసలు అసలైంది దేవునికి ఏం చూస్తున్నాడు? గుణాన్ని చూస్తున్నాడు ఆయన. నీ గుణంలోనే ఏముండాలంటే సాధువత్వం ఉండాలి. ఒక సాధు స్వభావము నీ గుణంలోనికి తీసుకొచ్చేది ఏంటి? దేవుని వాక్యమే. దేవుని పరిశుద్ధమైన మందిరమే మనల్ని ఏం చేస్తుంది? ఆ సాధు గుణాన్ని మనకి ఇస్తుంది. భూలోకం అంతటిలోకి మోషేట సాత్వికుడట. మరి అతను నిజంగానే సాత్వికుడు అంటే మొట్టమొదటైతే అతడు సాత్వికుడు కాదు. అతని సాత్వికత్వంలోనికి నడిపించింది ఏంటంటే దేవుని దర్శనం. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మొట్టమొదటి మోషే సాత్వికుడు కాదు. ఐగుప్తు దేశంలో ఉండేటప్పుడు, ఫరో రాజకుమారుడిగా ఉండేటప్పుడు ఒక ఐగుప్తుడు
ఇశ్రాయేలుని కొడతా ఉంటుంటే ఏం చేశాడంటే ఐగుప్తుడిని ఒక్కటే ఒకటి గుద్దాడు కోపం వచ్చి. ఏంటి ఇశ్రాయేలుని ఎందుకు కొడుతున్నావు అని. అంతే, వాడు 10,000 మంది చచ్చిపోయాడు వెంటనే. అంటే అంత కోపం ఉండేది. కానీ మోషే 80 సంవత్సరాల వయసులోనికి వచ్చినప్పుడు మామగారి యొక్క గొర్రెలను కాచుకునేటప్పటికి ఒక దర్శనాన్ని చూశాడు. పొదలో దేవుని దర్శనాన్ని, మండుచున్న పొదలో దేవుని స్వరాన్ని విన్నాడు. ఆ స్వరము అతన్ని ఏం చేసిందంటే సాధువత్వంలోనికి మార్చేసింది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏంటి సాధువు అయినట్టి గుణమట, అది ఒక అలంకారమట క్రైస్తవునికి. వాళ్ళు దేవుని దృష్టిలో ఎలా కనబడతారంటే వాళ్ళు సుందరంగా కనబడతారు. ఏంటి మృదువైన మాట ఏం చల్లారుస్తుందట, ఎదుటి మనిషి యొక్క కోపాన్ని చల్లారుస్తుంది. కానీ ఈ రోజులో మృదువైన మాటలు ఎవరి దగ్గరైనా కనబడుతున్నాయండి కదా, చాలా కష్టం. ఏంటి ఒక్కటంటే 10 రెట్టింపు చేసే మనుషులు ఈ లోకంలో కనబడుతున్నారు. ఆ మాత్రం గడుచుగా లేకపోతే ఎలా జరుగుతాయండి రోజులో అనుకున్నట్లుగా ఉంది కదా. కాబట్టి ఈ లోకంలో సాధువత్వము మృదుత్వము అనేవి కనబడుతున్నాయంటే కనబడవు. అందుకనే అవి నేర్పించేవి ఏంటంటే దేవుని మందిరాలే. చాలామందికి మునుపుటి ఉన్న కోపం ఇప్పుడు పోయిందా, ఉందా కదా. నిజమే, మాటగా మాట అనేదానికంటే నోరు మూసుకొని ఉంటే కొద్దిసేపటికి ఏం చేస్తాడు, మనం తిట్టునోడిని కాసేపు వదిలేస్తా, ఆడికి కూడా నోరు అనేది నెప్పెడుతుందట. అప్పుడు ఆడేం చేస్తాడండి, ఆడే ఊరుకుంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. దేవుని యొక్క వాక్యాన్ని పాటించకపోతే ఈ లోకంలో ఉండే చెడ్డ గుణాలన్నీ మనల్ని ఆవహిస్తాయి. దెయ్యాలు ఆవహించడం అంటే ఏదో దెయ్యం వచ్చి మనల్ని ఏదో పూనకం పూనేయడం కాదు. లోకంలో ఉండే చెడ్డ గుణాలన్నీ కూడా దురాత్మల రూపంలో సంచారం చేస్తూ ఉంటుంటాయట. ఎవడైతే దేవుని వాక్యాన్ని పట్టించుకోడో వానిలోనికి దురాత్మలన్నీ వచ్చి దేవుని వాక్యాన్ని పని చేయకుండా మనల్ని ఒక వికృత రూపంలోనికి దేవుని దృష్టిలో మనం ఎలా కనబడాలని చూస్తాడంటే సాతానుడు మనం సుందరిలాగా కనబడాలని వాడికి ఇష్టం ఉండదు. ఎలా కనబడాలని చూస్తాడు. అందుకనే మనలో ఇలాంటి మాటలు లేకుండా మృదువైన స్వభావం లేకుండా సాధు గుణాలు రాకుండా మంచిని నేర్చుకోనివ్వకుండా దుష్టుడు ఏం చేస్తాడంటే ఎవరిని మృంగుద్దా అని చూస్తూ ఉంటుంటాడు. అందుకనే వాడి నుంచి మనం ఏం చేసుకోవాలంటే ముందుగా తప్పించుకోవాలి. అందుకనే మళ్ళా పరమగీతానికి రండి. ఏమంటున్నాడంటే నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా. ఏంటి తెలియకపోయినా అంటే మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. హల్లెలూయా. ఏ అడుగు జాడలను బట్టి మన కాపరి ఎవరు? గొర్రెలకు ఆయన కాపరి, మంచి కాపరి. ఆ గొర్రెల కాపరికి ఒక మంద ఉంది. ఆ మంద ఏంటి? గొర్రెల మంద. ఆ గొర్రెల మంద ఎవరు అంటే భక్తుల సమూహము. దేవునికి స్తోత్రం చెల్లిందాం. భక్తి చేసేవారి సమూహం యొక్క అడుగు జాడల్లోనే ప్రతి సంఘము, ఏ సంఘమైనా ఏ సంఘ విశ్వాసైనా ఆ అడుగు జాడల్లో మనం నడిస్తే మనం ఎక్కడికి వెళ్తామంటే చక్కని మార్గానికి, తిన్నని మార్గానికి, దేవుడు మెచ్చుకునే ఆ యొక్క సౌందర్యం మనలోనికి దేవుడు తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఇంకొక మాట అంటున్నాడు. ఏమంటున్నాడండి? మందల కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. మందల కాపరుల గుడారం ఏంటి అంటే దేవుని మందిరమే. హల్లెలూయా. మంద కాపరుల యొక్క గుడారం దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది అంటే వాక్యం అనే పచ్చిక దొరుకుతుంది. వాక్యం అనే పచ్చని పచ్చిక దగ్గరకు దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు. కాబట్టి మంద కాపరుల యొక్క గుడారం అంటే దేవుని మందిరం దగ్గరికి ఎవరిని తీసుకుని వెళ్ళమంటున్నాడు? మేక పిల్లల్ని. మేక పిల్లల్ని ఏంటండి? దేవుని మాటలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గొర్రె పిల్లలంటే దేవుని బిడ్డలు, మేక పిల్లలంటే ఎవరు? అన్యులు. నీ ఇంటిలో ఇంకా చర్చికి రాని వాళ్ళందరూ మేక పిల్లలే కదా. వాళ్ళు నా మాట వింటా లేదండి అంటారు కదా, వాళ్ళు ఎవరు? మేక పిల్లలు, అల్లరి చేసేవాళ్ళు కదా. మేక పిల్లలు అంటే దేవుని సన్నిధికి రాని నీ మామ, లేకపోతే మీ తాత, మీ అత్తగారు, మీ అమ్మ, లేకపోతే మీ భార్య, మీ భర్త, వీళ్ళందరూ ఎవరండి? మేక పిల్లలు. వాళ్ళని కూడా ఎక్కడ తీసుకురమ్మంటున్నాడు? చాలామంది బాగుండేటప్పుడు రారు, కానీ పెద్ద హాస్పిటల్కి మాత్రం వెళ్ళిపోయాక ఫోన్ చేస్తారు, మా ఆయన గారు బాగోలేదండి. అప్పుడు ఉన్నా వస్తారేమోనండి పాపం. నిజంగానే అప్పుడే వస్తున్నారు కొంతమంది. ఎందుకు అంత రోగం తెచ్చుకోవడం మనం?
చాలామందికి అనవసరంగా దేవుని మందిరానికి వస్తే అన్నీ మానేసుకోవాలని, పరిశుద్ధంగా ఉండాలని భయం అంట పాపం. అందుకని గుండెలు పోగొట్టుకుంటున్నారు, జబ్బులు తెచ్చుకుంటున్నారు, అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు, బాగుండే జీవితాన్ని ఏం చేసుకుంటున్నారంటే పాడు చేసుకుంటున్నారు. అందుకనే నీకు ఇది తెలియకపోయినా అంటున్నాడు. అంటే నువ్వు సుందరంగా ఉన్నావు, అంతేకాదు నీ ఇంటిలో మేకపిల్లల లాంటి వాళ్ళు, లేకపోతే నీ ఇరుగు పొరుగు వాళ్లకు నువ్వేం చేయాలి? దేవుని మాటలు చెప్పి దేవుని మందిరం దగ్గరకు తీసుకొని రావాలి. మనం బ్రతుకుంటుండగా ఇది మనకి దేవుడు ఇచ్చిన ఒక పెద్ద బాధ్యత. హల్లెలూయా. మనకి కూడా బాధ్యతలు ఉన్నాయా? 2 పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయండి, నాకు ఇంకేమీ బాధ్యతలు లేవు కదా. నాకు ఉద్యోగం వచ్చేసిందండి, ఇంక బాధ్యత ఏమీ లేదు. ఉద్యోగం వచ్చేస్తే బాధ్యత పోయిందా కదా. దేవుడు మనందరికీ ఒక బాధ్యతను దేవుడు పెట్టాడా లేదా అండి? ఎంతమంది పెట్టాడు కదా. మన ఇంట్లో మేక పిల్లలు ఉన్నాయా? ఎంతమంది ఇంట్లో ఉన్నాయి మేక పిల్లలు? చాలామంది ఇళ్లలో ఒక్క మేక పిల్లనే ఉంటుంది, మాట వినని మేకపిల్ల. ఆ మేకపిల్లని ఎక్కడికి తీసుకురావాలంటే దైవ సన్నిధికి వస్తే అది గొర్రె పిల్ల కింద మారుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మనమందరం ఒకప్పుడు మనం మేకపిల్లలమే కదా, అల్లరి చేసిన వాళ్ళమే, దేవుని మాట వినని వాళ్ళమే, చెత్త చోట్లకు వెళ్ళిన వాళ్ళమే, చెడు పనులు చేసిన వాళ్ళమే. ఇప్పుడు గొర్రె పిల్లలం అయ్యాం, ఎందుకంటే మన కాపరి మంచోడు కాబట్టి. ఎవరైతే కొన్ని ఆత్మలను దేవుని దగ్గర తీసుకుని వస్తామో నిజంగానే దేవుడు వాళ్ళని మెచ్చుకుంటాడు, వాళ్ళనే దేవుడు ప్రేమిస్తాడు. ఈ లోకంలో దేన్ని చూసో దేవుడు ప్రేమించడు, కానీ నీ అందం చూసో నీ జ్ఞానం చూసో దేవుడు పొంగిపోడు. కానీ దేవుని పనులు చేసేవారంటే, దేవుని కోసం బ్రతికేవారంటే దేవునికి ఇష్టము. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఇంకొక మాట మనము ధ్యానం చేద్దాం. పరమగీతంలోనే 2వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. బలురక్కసి చెట్లలో ఒల్లి పద్మములు కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చూడండి, సంఘాన్ని బలురక్కసి చెట్లలో వల్లి పద్మముతో పోలుస్తున్నాడు. బలురక్కసి చెట్లు అంటే ఈ లోకం అంతా బలురక్కసి చెట్లతో సమానం. మనం ఎక్కడున్నామంట? లోకంలో ఉన్నాం. లోకంలో ఒక వల్లి పద్మము ఎంత నీట్గా సౌందర్యంగా ఉంటుందో అలాగే దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన బలురక్కసి చెట్లు అంటే మనకు అర్థం కాకపోతే చిన్న ఉదాహరణ ఏంటంటే, చూడండి, గులాబీ ఎంత అందంగా ఉంటుందండి. గులాబీ చుట్టూ ఏముంటాయి చూసారా? గులాబీ చుట్టూ ఏముంటాయట? ముళ్ళుంటాయి. అంత సౌందర్యమైన ఆ పువ్వుకి గులాబీ ముళ్ళు మనకైతే అడ్డుగా కనబడతాయి, కానీ ఆ ముళ్ళు అనేవి గులాబీ పువ్వుకి సేఫ్టీయే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ప్రతి విశ్వాసి కూడా దేవుని దృష్టిలో విశ్వాసంలో ఎదిగి తనను తన కుటుంబాన్ని రక్షించుకుంటూ సువార్త చేస్తూ దేవుని పనులు చేస్తూ ప్రార్థనలో అన్నిట్లో ఎదిగితే నువ్వు కూడా ఒక గులాబీ పువ్వే, లేకపోతే ఒక వల్లి పద్మానివే. నీ చుట్టూ కూడా ఎన్నో శ్రమలు ఏం చేస్తూ ఉంటుంటాయి. కష్టాలు ఎవరికి వస్తాయటండి? మంచి క్రైస్తవులకు వస్తాయా, చెడ్డ క్రైస్తవులకు వస్తాయా? బాగా ప్రార్థన చేసే వాళ్ళకే ఏమొస్తుంటాయి? కొన్ని కష్టాలు వస్తాయి. కష్టాల కొలిమి అంటాడు కదా. శుద్ధ సువర్ణము, బంగారము అగ్నిలో కాల్చినప్పుడు దానిలో మస్టంతా పోయినట్లుగా కష్టాలు అనేవి కూడా దేవుడు ఏం చేస్తాడంటే విశ్వాసకి అనుమతిస్తాడు. దేవునిలో ఎదిగే వారికి తప్పకుండా ఏ యొక్క శ్రమలు రావచ్చు. రాకపోతే దేవునికి స్తోత్రమే. నువ్వు శ్రమలు లేనప్పుడు నువ్వు శ్రమలు కావాలని ఏం కోరుకోవద్దు. ఒకవేళ శ్రమలు పెడితే ఆ శ్రమలను జయించే శక్తి కూడా ఆ దేవుడే మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. గడ్డి పువ్వుకి ఏ యొక్క ముళ్ళు ఉండవు, కానీ గులాబీ పువ్వుకే చుట్టూ ఆ కాండం అంతా ముళ్ళే ఉంటాయి. అజాగ్రత్తగా చెయ్యేస్తే గులాబీ పువ్వు అని ఏముంటాయి? ముళ్ళు. ఆ గులాబీ పువ్వుని కాపాడతాయి, నిన్ను మాత్రం భక్షిస్తాయి. అలాగే ఈ కష్టాలు అనేవి నిజంగానే పౌలు భక్తుడు అంటాడు, నాకు కష్టం ఉంది, నా జబ్బు ఉంది, తీసే ప్రభు అంటే దేవుడు ఏమన్నాడండి? నా కృప నీకు చాలు, ఆ యొక్క ముళ్ళు ఉండటం నీకు మంచిదే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. శ్రమలు లేకపోతే మనం ఎక్కువగా దేవునితో సహవాసం అనేది చేయలేము. అది ఎవరికి తెలుసండి? మనకంటే మనం సృష్టించి మనల్ని
పిలిచిన దేవునికే ఆ విషయం కూడా తెలుసు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మనకి ఏది మంచిదో ఏది చెడ్డదో దేవుని బిడ్డలకి ఏ శ్రమలు రాకూడదని దేవుడు అనుకుంటే మనకి ఏ శ్రమ రానే రాదు. ఎవ్వరు మనల్ని నిందించరు, ఏ అవమానము రాదు, ఏ కన్నీరు రాదు. కానీ కన్నీరు అనేది విశ్వాసికి మంచిదే, కానీ అది చెడ్డది ఏమాత్రము కానే కాదు. అందుకని ఈ పరమగీతంలో చాలా మాటలు అంటాడు కదా, సంఘాన్ని నీ కన్నులు గువ్వ కన్నులు అంటాడు. గువ్వ కన్నులు అంటే ఏంటి ఆ గువ్వకట కళ్ళంట నీరు ఉంటుందట ఎప్పుడు కూడా కదా. విశ్వాసకి నీరు అనేది, కన్నీరు అనేది అవసరమే. ఎందుకంటే అది దేవుని చెంతకు మనల్ని చేర్చేది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కన్నీరు లేకపోతే మనం సరైన ప్రార్థన మనము కదా, కష్టంతో ఉండి చేసిన ప్రార్థన అబ్బా అయ్యా నాన్న యేసు అని గట్టిగా హృదయంలోంచి వస్తుంది. దాన్ని ఆర్తనాదం అంటారు కదా. హృదయంలో నుంచి వచ్చే కేక ఎప్పుడు వస్తుందంటే మనకి ముళ్ళు ఉన్నప్పుడే. ఆ ముళ్ళు లేకపోతే మనం మామూలుగా సాదాసీదాగా బ్రతికేస్తాం అంతే. అది దేవునికి ఇష్టమైనది కాదు. అందుకనే బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లుగా నా ప్రియురాలు ఉన్నది అంటాడు. మనం చూడండి, పేతురు రాసిన పత్రికలోనే ఓ చక్కని మాట ఉంటుంది. మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. చూడండి, క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా, మన మనసట శ్రమలకు సిద్ధపాటు అయ్యే మనసుగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. శ్రమలు అనేవి ప్రతి భక్తునికి దేవుడు ఏం చేస్తున్నాడు ఆ శ్రమలలోనే వాళ్ళు ఏమయ్యారంటే భక్తులు అనే పేరును తెచ్చుకున్నారు. కాబట్టి శ్రమపడే మనసు మనకి కావాలి. అందుకనే స్థిరముగా ప్రార్థనలోను వాక్యంలోను అన్ని విషయాల్లో ఎదిగే వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఏమవుతారు, వాళ్ళు గట్టిగా నిలబడగలుగుతారు. దేవునికి స్తోత్రం కదా. సున్నితంగా పెరిగేవానికి కష్టాలతో పెరిగేవాడికి చాలా తేడా ఉంటుంది కదా. సున్నితంగా పెరిగినోడికి చలేసినా కష్టమే, ఎండ కాసినా కష్టమే, వర్షం వచ్చినా మొక్క ములిచిపోతాను అనుకుంటాడు. అదే దృఢంగా పెరిగినవాడికి ఏది లెక్క చేయడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. మనల్ని దేవుడు సున్నితంగా ఉండాలని దేవుడు చెప్పట్లేదు. దేంతో పోలుస్తున్నాడంటే యేసు ప్రభువారే సిలువ మోసారు కాబట్టి నీవు కూడా ఆ సిలువను మోసే అంత మనసు నీకు కావాలి. అది ఆయుధంగా ధరించుకో అని దేవుడు చెప్తున్నాడు. చూడండి, పరమగీతం 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవుని మాట వినాలని మనం ఎంత ఆశపడతామో దేవుడు కూడా మన మాట వినాలని, మన ముఖం చూడాలని ఆయన కూడా ఏం చేస్తున్నాడు, ఆయన ఆశపడుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం, ముఖం చాటేసుకొని తిరుగుతున్నాం మనం కదా. ప్రార్థన చేస్తే మన ముఖం ఆయనకి, ఆయన ముఖం మనకి కనబడుతుంది. ప్రార్థన చేసుకునే ఒక గది ఉంటే, ప్రార్థన చేసుకునే ఒక అనుభవం ఉంటే రోజు దేవుడు మనల్ని చూస్తాడు, ఆయన్ని మనము చూస్తాం. ఫోన్లు చూస్తున్నారు, ఫోన్లు చూసినంత సమయము ఎవరికి ఇవ్వట్లేదు, దేవునికి ఇవ్వట్లేదు కదా. 24 గంటల్లో ఎన్ని గంటలు చూస్తున్నారు ఫోను. ఒకప్పుడు టీవీ అనుకునేవాళ్ళం, మన ఉసురు తగిలిసింది టీవీకి ఇంకా టీవీని ఎవడో చూడట్లేదు. ఇప్పుడు అంత ప్రపంచం అంతా ఎక్కడ ఉంటుంది, స్మార్ట్ ఫోను కదా. ఈ స్మార్ట్ ఫోన్కి ఈ జీవితాలను ఏం చేసుకుంటున్నారు ఇప్పుడు, టీవీ కంటే భయంకరమైంది ఇది కదా. ఈ రోగం కంటే ఆ రోగం భయంకరమైంది అంటారు కదా. అలాగా చూడండి, ఒకదానికి మించిన వాటిని ఒకటి వస్తున్నాయి ఈ లోకంలో. కొంతమంది ఈ రోజున నడిచినా పడుకున్నా రాత్రి 1 గంటకు 2 గంటలకు ఏం చేసినా సరే ఏముంటుంది ముందు ముఖం కదా. ఎవరి ముఖం చూస్తున్నారు, పోనీ ఏం దేవుని వాక్యాలు వినేస్తారా, అసలు ఏమీ వినరు కదా. అన్నీ తెలిసిపోయినాయి అనుకుంటాం మనం కదా. ఇంకేముంది, బైబిల్లో ఒక వాక్యం కానీ రెండోసారి చెప్తే ఇది మనకు తెలిసిందే కదా అనుకుంటాం. కానీ ఎన్నిసార్లు చూస్తారు, ఇంకా ఏముంది ఏముంటుంది, పాతాళం ఉంటుంది లోన. ఆ ఊబి ఎక్కడ తీసుకెళ్తుంది నిన్ను కదా. ఆ జిగటగల పాపపు ఊబి అంటాడు భక్తుడైన దావీదు కదా. వీటికి అంకితం అయిపోకండి.
అందుకనే దేనిని వ్యసనంగా మార్చుకోవడానికి వీల్లేదు. వ్యసన పడకండి. ఏంటి, ఏది అవసరమో అది కొద్దిగా, ఫోన్ ఉంది మంచిదే, ఏదన్నా తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకో, తెలుసుకో చాలు. అంతేగాని దాని అంతు చూసేద్దామంటే అన్ని అబద్ధాలు వస్తాయి. మళ్ళీ తర్వాత అబద్ధాలు పెట్టేసేవాళ్ళు అందులో. ఏంటి నిజమని మొన్న ఒకడు ఆ ఫోటో తీసుకున్నాడట, ఏమని సెల్ఫీ తీసుకున్నాడట ట్రైన్ వస్తున్నట్టుగా. తర్వాత అందరూ బాధపడిపోయారు, ఆడు చచ్చిపోయాడు. ఆడే నిన్న నవ్వుతూ నేను అసలు అది రాంగ్ పెట్టాను అంటున్నాడు కదా. ఇలాంటి వాటి కోసం చేసి ఏం కనిపెట్టేస్తున్నారు, ఏం చేసేస్తున్నారు అనుకుంటున్నారు కదా. మనం వాటన్నిటికీ ఇచ్చే సమయాన్ని దేవునికి ఇస్తే అది మనకి మేలు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఏంటి, దేవునితో గడిపితే, దేవునితో మనం మాట్లాడితే నీ స్వరం వినాలని నాకు ఆశగా ఉంది అంటున్నాడు. నీ స్వరము వినబడనిమ్ము అంటున్నాడు. ఎవరు? దేవుడు కదా. నీ ప్రార్థన వినబడనిమ్ము కదా. నీవు అనేక మంది కోసం ప్రార్థన చేసే ఆ ప్రార్థన వినాలని దేవుని ఆశ. నీ స్వరం ఎత్తి ఎక్కడైనా సువార్త చెప్తే ఆ స్వరం వినాలని దేవుని ఆశ. మన నోటంటే ఏమొస్తున్నాయి? అస్తమాన పనికి మాలిన ఊసులు, పనికి మాలిన మాటలు కదా. ఎవరైనా ఫ్రెండ్ కనబడితే గంటలు మాట్లాడుకుంటాం, పక్క వాళ్ళతో మాట్లాడతాం. ఏంటి ఇవన్నీ కూడా చెప్పాలంటే మనకి మేలును కలిగించేవి, క్షేమాన్ని కలిగించేవి ఏమాత్రము కానే కాదు. మనకు ఒక ప్రియుడు ఉన్నాడు, ఆయన యేసయ్య. దేవునికి స్తోత్రం చెల్లిందాం. పరమగీతంలో అంటాడు, అతి కాంక్షణీయుడు ఆయనే కోరదగిన వాడట. కానీ మనం ఏమేంటో కోరుకుంటాం, కానీ అసలైన వాడిని కోరుకోవట్లేదు. అసలైన వానితో స్నేహము చేయట్లేదు. అసలైన వానితో మనసు విప్పి మనము మాట్లాడట్లేదు. దేవుని యొక్క వేదన ఏంటో మనమేమీ తెలుసుకోలేకపోతున్నాం. అందుకనే అలాగుండే సంఘము దేవుని సంఘము కాదు, అలాగుండే విశ్వాసులు దేవుని బిడ్డలు కాదు. నిజంగానే మన స్వరము కూడా దేవుడు వినాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. అండ్ చర్చిలో అయితే పాడతాం, కానీ ఎవరి దగ్గరకన్నా వెళ్ళి పాట పాడి చిన్న మాటలు చెప్తే అది ఎంత గొప్ప ప్రయోజనం అవుతుందో. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదా. కొంతమంది ఎలా పాడినా అన్యులు ఏం చేస్తున్నారు? వింటున్నారు. వాళ్ళకి శాంతిని కలిగించే పాటలు మన పాటలు. ఏంటి, నీ సాక్ష్యము వాళ్ళకి మారు మనసును కలిగించే సాక్ష్యం నీ సాక్ష్యం. కానీ వాటిని మనం ఏం చేస్తున్నామంటే దాచేసుకుంటున్నాం కదా. మనకిచ్చిన జీవితాన్ని, ప్రభువు కోసం మనం పరిమళించిన విధానాన్ని మనం ప్రజలకు చూపించగలిగితే తప్పకుండా దేవుని దృష్టిలో నువ్వు సుందరివి అవుతావు. నీ మందల అడుగు జాడల్లో మమ్మల్ని కూడా నడపండి ప్రభువా. ఇదో తండ్రి, మీ మంద కాపురుల యొక్క గుడారములో మేము నివసించే భాగ్యము, మా పిల్లలు నివసించే భాగ్యము మాకు అనుగ్రహించండి. కృప దయచేయండి. ప్రతి బిడ్డలను దీవించండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి కుటుంబాలకు సమృద్ధి, ఆశీర్వాదాన్ని దయచేయండి. వారి గృహాలకు వెళుతుండగా శాంతి, సమాధానం, నెమ్మది, దీవెన, ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఆరోగ్యం సమస్తమును బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రేవతి, జాన్వి, జయశ్రీ వీరి ముగ్గురిని దేవుడు దీవించును గాక. ఇంకా వారి యొక్క చదువుల్లోనూ ఇంకా ఆత్మీయ జీవితంలో అన్నిట్లో దేవుడు దీవించి అభివృద్ధి పొందించును గాక. హ్యాపీ బర్త్డే రేవతి, జాన్వి, జయశ్రీ. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధాత్మ స్తోత్రము, నీ ఆత్మతో నింపు స్తోత్రము. పరిశుద్ధాత్మ స్తోత్రము, నీ శక్తితో నింపు స్తోత్రము. కడవరి కాలమందున మనుషులందరి మీదని, కడవరి కాలమందున మనుషులందరి మీదని ఆత్మను కృమ్మారించెదనన్న వాగ్దానం నెరవేర్చుమా. ఆత్మను కృమ్మారించెదనన్న వాగ్దానం నెరవేర్చుమా. పరిశుద్ధాత్మ స్తోత్రము, నీ ఆత్మతో నింపు స్తోత్రము. పరిశుద్ధాత్మ స్తోత్రము, నీ అగ్నిని పంపు స్తోత్రము.